వర్షాకాలం చుట్టాలు. నానా నానా, బయట వర్షం పడుతుంది. ఆ నాకు కనిపిస్తుందిరా. కిటికీ దగ్గర నిలబడి అరవాల్సిన అవసరం లేదు. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారంట కదా నాన్న. అవును, మీ పెద్దమ్మ వాళ్ళు ఈ రోజు వస్తున్నారు. అయ్యయ్యో, ఏంట్రా రియాక్షన్? వర్షం చూసి సంతోషపడ్డా, చుట్టాలు వస్తారని తెలిసి బాధపడ్డా. ఎందుకు? వాళ్ళు వస్తే అమ్మ వంటగదిలోకి పోతుంది, నువ్వు పనులు చెప్తావు, చివరికి పనులన్నీ నా మీద పడతాయి. పనులు చేయకుండా రోజంతా ఫోన్ పట్టుకొని కూర్చొని ఏం చేస్తావు? ఫోన్లోనే పనులు చేస్తాను నాన్న. ఏం పని చేస్తావు? రీల్స్ చూస్తూ దేశ పరిస్థితి గురించి తెలుసుకుంటా నాన్న. దేశ పరిస్థితి కాదు, ముందు నీ పరిస్థితి చూసుకో. A few moments later. మధు, బయటకి వెళ్లి ఇంటి ముందు ఉన్న నీళ్లు కాలువలోకి వెళ్లేలా చూడు. నేను వెళ్తే తడిసిపోతాను. గొడుగు తీసుకెళ్ళు. గొడుగు తీసుకెళ్తే చేతులు తడుస్తాయి. గొడుగు పట్టుకోవడం కూడా చేతులకు కష్టమా? నాన్న, నా చేతులు చాలా సెన్సిటివ్. నీ చేతులు సెన్సిటివ్ కాదు, నీ బుద్ధి సెన్సిటివ్. అంటే? ఏ పని చెప్పినా వెంటనే పారిపోతావు కదా. సరే నాన్న, వెళ్తా. మధు గొడుగు తీసుకొని బయటికి వెళ్తాడు. మధు, అరే రాకీ, ఈ వర్షంలో ఇక్కడెందుకు వచ్చావురా? నీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని విన్నా. అవునురా, నా స్వేచ్ఛకు ఇవాళ్టితో ముగింపు. అంత పెద్ద సమస్య ఏంటిరా? చుట్టాలు వస్తే మధు నీళ్లు తీసుకురా, మధు కుర్చీపెట్టు, మధు టీ పెట్టు అని అంటుంటారా. అబ్బో, మరి నువ్వేం చేస్తావు? నేనా? ఆ నువ్వే. నేను వాళ్లకు సేవలు చేయడానికి పుట్టానా? మరి వాళ్ళ సేవలు చేయించుకోవడానికి పుట్టాను. మీ నాన్న వింటే? వినకుండా ఉండడానికే నేను చిన్నగా మాట్లాడాను. నేను వింటున్నారా? అయ్యో, రేయ్, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి రా? నువ్వు ఆగు. ఇద్దరు కలిసి ఇంటి ముందు నీళ్లు తొలగించండి. నాన్న, మా ఫ్రెండ్ను కూడా ఇరికించావా? నువ్వు ఒక్కడివి కష్టపడితే నాకు బాధేస్తుందిరా. ఎంత మంచి మనసు మామయ్యది. నీకు తెలియదురా, ఇది ప్రేమ కాదు, ప్రతీకారం. బురదలో మధు అడుగుల శబ్దం వేస్తూ ఉంటాడు. అరే మధు, జాగ్రత్తరా, ఇక్కడ బురద ఎక్కువగా ఉంది. నాకు తెలుసురా, నేను చిన్నప్పటి నుంచి బురదలోనే పెరిగాను. అయితే ఎందుకు జారుతున్నావురా? బురద నన్ను చూసి ఆనందంతో కౌగులించుకుంటుంది. మధు జారి పడతాడు. అయ్యయ్యో, నవ్వకురా. నువ్వే అన్నావుగా బురద కౌగులించుకుంటుందని. ఇది కౌగులింత కాదురా, బురద నన్ను కింద పడేసి ప్రేమను నిరూపించింది. ఏం చేస్తున్నావురా అక్కడ? నాన్న, పని చేస్తున్నా. నేల మీద ఎందుకు పడుకున్నావు? పని మీద పూర్తి ఏకాగ్రతతో ఉన్నాను నాన్న. ముందు లేచిరా. మామయ్య, వీడిని లేపడానికి నాకు ఇద్దరు కావాలి. ఎందుకు? ఒకరు లేపడానికి, ఇంకొకరు వీడి మాటలు భరించడానికి. మధు, చుట్టాలు వచ్చేసారు, త్వరగా లోపలికి రా. నాన్న, నేను బయటే ఉంటా. ఎందుకు? వర్షం ఆగే వరకు. వర్షం ఆగిపోయింది. అయితే మళ్ళీ వర్షం పడే వరకు బయటే ఉంటా. ఎందుకురా? వాళ్ళు వెళ్ళిపోయే వరకు. నీకు చుట్టాలంటే అంత భయమా? భయం కాదు నాన్న, అనుభవం. మూసుకొని లోపలికి రా. ఆ సరే. మధు లోపలికి వస్తాడు. మధు, నేను వెళ్తా. ఎక్కడికి? మా ఇంటికి. నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నీకు చుట్టాలున్నారు కదా. వాళ్ళు చుట్టాలైనా నువ్వు నా ఫ్రెండువి కదా. సారీరా, స్నేహానికి కూడా కొన్ని అద్దులుంటాయి. మధు, పెద్దమ్మకి నమస్కారం పెట్టు. నమస్కారం పెద్దమ్మ. బాగా చదువుతున్నావా అని అడుగుతున్నారు. చాలా బాగా చదువుతున్నా. ఏం చదువుతున్నావు? ఫోను. పుస్తకం చదువుతున్నావా అని అడిగారు. ఓహో, పుస్తకమా? అది చదువుతున్నా. ఏ పుస్తకం? ఫోన్లో పీడిఎఫ్ పుస్తకాలు. నువ్వు ఫోన్లో పీడిఎఫ్ పుస్తకాలు చదువుతున్నావా? కాదు నాన్న, మరి? పీడిఎఫ్ పుస్తకం తెరిచి పక్కన పెట్టి రీల్స్ చూస్తున్నా. తండ్రి కోపంతో. మామయ్య నిజాయితీగా చెప్పాడు కదా. నువ్వు నోరు మూసుకో. నాన్న, మళ్ళీ వర్షం. అందరూ లోపలే ఉండండి. మామయ్య, బయట నీళ్లు చాలా పెరుగుతున్నాయి. అవును మధు, ఇంటి వెనక ఉన్న చిన్న కాల్వ మూసుకుపోయిందేమో చూడు. నాన్న, మళ్ళీ నేనేనా? నువ్వు కాకపోతే ఎవరు? రాకి ఉన్నాడు కదా. నా పేరెందుకు చెప్తున్నావురా? మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్షిప్ అంటే కష్టాల్లో తోడుగా ఉండడం, కష్టాల్లోకి నన్ను తోసేయడం కాదు. ఇద్దరూ కలిసి వెళ్ళండి. సరే. A few moments later. మధు రాకి కలిసి కాల్వ దగ్గర
నీరు ఆగిపోయిన చోట మట్టి ఆకులు తొలగిస్తారు. మధు చూడు నీళ్లు పోతున్నాయి. అవునురా. మనం నిజంగానే పని చేశాం. అవును. ఎలా అనిపిస్తుంది? వింతగా ఉంది. ఎందుకు? పని చేస్తే కూడా మనసుకి సంతోషం వస్తుందా అని. నీకు ఇప్పుడే తెలిసిందా? అవునురా. ఇంతకాలం పని అంటే నాన్న కోపం అనుకున్నా. దూరం నుంచి వింటున్నా. అయ్యో నాన్న, మళ్ళీ ఏం చేశారా ఇద్దరు? కాల్వ క్లియర్ చేసాం మామయ్య. బాగా చేశారు. నాన్న, ఏంటి? ఒక్కసారి మెచ్చుకున్నావు కదా, మళ్ళీ చెప్పు. ఎందుకు? రికార్డు చేసుకుంటా. నువ్వు ఇప్పుడు పని చేసినందుకు మెచ్చుకున్నాను, జీవితాంతం కాదు. మధు, నీకు వచ్చిన ఆనందం 5 సెకండ్లే. వర్షం కొంచెం తగ్గుతుంది. అందరూ ఇంటి ముందు కూర్చొని వేడి టీ తాగుతూ ఉంటారు. మధు, ఇవాళ బాగా పనిచేశావు. థ్యాంక్ యూ నాన్న. చుట్టాలు వచ్చినా పారిపోకుండా ఉన్నావు. అవును నాన్న. రేపు ఉదయం ఇంటి పైకప్పు దగ్గర కూడా నీళ్లు చెక్ చేయాలి. మధు కోపంగా చూస్తాడు. రేయ్, ఏమైంది? వర్షం మళ్ళీ పడాలని కోరుకుంటున్నా. ఎందుకురా? రేపు వర్షం ఎక్కువైతే బయటికి వెళ్ళలేను కదా. పని నుంచి తప్పించుకోవడానికి వర్షాన్ని కూడా వాడుకుంటున్నావా? నాన్న, వర్షం ప్రకృతి వరం. నీకు మాత్రం పని తప్పించుకునే వరం. మధు, నువ్వు మారవు. మారుతారా? మారుతా. ఎప్పుడు? వర్షాకాలం అయిపోయాక. తండ్రి కోపంతో ఉంటాడు, రాకి నవ్వుకుంటూ ఉంటాడు. కథలో నీతి: చుట్టాలు ఇంటికి రావడం అంటే కష్టంగా అనిపించవచ్చు, కానీ మన వాళ్ళతో కలిసి గడిపే సమయమే తర్వాత మంచి జ్ఞాపకంగా మిగులుతుంది. అలాగే ఇంటి పనులు చిన్నవైనా బాధ్యతగా చేస్తే కుటుంబానికి మన విలువ తెలుస్తుంది.